కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి, ఒక ఇద్దరు మంత్రులు అవినీతి చేస్తున్నారని మొన్న బండి సంజయ్ ఏదో ప్రకటించారు. ఇవాళ ఇద్దరు మంత్రులు మీకే బాగా తెలిసి ఉండాలి. నేను ఇంకా అది స్టేట్మెంట్ ఫాలో చేయలేదు. 2-3 days అయింది. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో చెప్పారన్నమాట. చెప్పి ఉంటే మరి బహుశా వారికి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. వారి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు మాట్లాడతారు? ఒక కేంద్ర మంత్రి వారు మాట్లాడినంటే డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్. అంటే ఇద్దరు మంత్రుల మీద అటాకింగ్ ఉంటుందా? మరి వారిని అడగాలి కదా. ఇప్పుడు నాకు తెలియని సబ్జెక్ట్ ఏంటో మాట్లాడుతున్నారు. రైట్, ఫైనల్గా వద్దాం. మహేశ్వర్ రెడ్డి గారు, మీ నినాదం బీసీ ముఖ్యమంత్రి అయితే అది వర్కౌట్ కాలే గత ఎన్నికల్లో. మీకు వచ్చిన 8 సీట్లే అసెంబ్లీ. ఇప్పుడు కూడా అదే నినాదంతోనే ముందుకెళ్తారా? ఎందుకంటే బీసీలకు వెన్నుపోటు పడిచింది, 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటుంది. బీజేపీ అనేది చాలా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇంకా మీరు బీసీ సీఎం అంటారా? అంటే నమ్ముతారా జనం? ఈ అంశాలన్నీ కూడా పాలసీ మేకింగ్ అంతా కూడా కేంద్రం చూస్తుందండి, హైకమాండ్ చూస్తుంది. ఇప్పుడు మాకు తెలిసిన ఒకే ఒక విద్య, మాకు ఏమైతే గైడ్ లైన్స్ ఇస్తారో, ఏ రకంగా మాకు ఎజెండా ఫిక్స్ చేస్తారో, ఏ రకంగా మమ్మల్ని ఈ రాష్ట్రంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తారు, మేము అంత మట్టుకే మేము పరిమితమై. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సోల్జర్ గా మేము దాన్ని 100% అమలు చేసే బాధ్యత మాది. భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం అంతే. కానీ ఇంకా క్లారిటీ ఇప్పటికైతే బీసీసీఎం అనేది ఏం లేదు. అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. అది ఇట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ద హైకమాండ్. వాట్ ఎవర్ ద హైకమాండ్ డిసైడ్స్ వి విల్ అబైడ్. బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు మీరు సహకరించారా రాష్ట్ర ప్రభుత్వం? మేము ఎప్పుడు మొన్న అసెంబ్లీలో సహకరించారు. మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. రాజ్యాంగ పరంగా చిక్కులు వస్తే, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి చిక్కుల్ని తెలిసి మరి ఈరోజు ఒక దేశంలో ఎక్కడ లేని ఒక నినాదాన్ని తీసుకొచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి అందరినీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసిండు తప్ప ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. మరి ఎందుకోసం మరి సర్పంచ్ ఎన్నికలు ఆపలేదు?